అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని తెలిపారు. నియోజకవర్గాలు, జిల్లాలలో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, తన పర్యటనల వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తామన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని, ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని, మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణని అన్నారు. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతామని, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తామని, వినతులిచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వినతులు అన్నిటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని, సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తన హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాలలో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలని అబాకప్కు సూచించారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని, రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆప్కాబ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలని ఆప్కాబ్కు సూచించారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని, రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలన్నారు. డిజిటలైజేషన్తోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ జరపాలని సూచించారు. ఆప్కాబ్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కాబ్, డీసీసీబీ సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని సూచించారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. గత 5 ఏళ్లలో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందని, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విద్యా విధానం రావాలన్నారు. భారతీయ విలువను జోడించి కొత్త విద్యా విధానం అమలు చేయాల్సి ఉందన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదని, ప్రైవేటు సంస్థల్లో రాణించాలంటే నైపుణ్య శిక్షణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రైవేటు సంస్థల్లో కూడా రాణించవచ్చన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు సవాళ్లు అనే అంశంపై 2 రోజుల సదస్సు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరమని విద్యార్థులపై బలవంతంగా రుద్దారన్నారు. గతంలో ఏదైతే బానిస విద్య వద్దనుకున్నామో అదే అమలు చేశారని మండిపడ్డారు.
ఇటీవల మళ్లీ కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలను, అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. బట్టి చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారని అన్నారు. ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే, మాతృభాషను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. చైనా, జపాన్లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నాయో చూడాలన్నారు. ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలో ఉంటేనే వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్న మన దేశంలో మాత్రం పరభాషపై మోజు పెరిగిందన్నారు. 8వ తరగతి నుంచి ఇతర దేశాల భాషలో నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉందన్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందువల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితులు, ఇతర ఇబ్బందులున్న వారికి కూడా ఈ నూతన విద్యా విధానం ద్వారా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. నూతన విద్యా విధానం ద్వారా జరిగే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వివరించాలని, అయితే కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్నమాట వాస్తవమేనని అన్నారు. రిక్రూట్మెంట్పై తప్పకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రాలు సహకారం లేకపోవటం వల్ల భారం మొత్తం కేంద్రంపై పడుతుందన్నారు. 1926లో ఒక విద్యా విధానం రాజీవ్ గాంధీ హయాంలో వచ్చినప్పటికీ అప్పటికే అమల్లో ఉన్న విద్యా విధానానికి ఒక కాస్మెటిక్ చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ లోతుగా విశ్లేషించి ఒక సమగ్ర విద్యా విధానం తీసుకొచ్చే ప్రయత్నం 1920లో వచ్చిన నూతన విద్యా విధానం అప్పట్లో వచ్చిన విద్యా విధానం చేయలేదని నా భావన, నా వ్యక్తిగత భావన కూడా నేను భావిస్తున్నాను. తర్వాత 2009లో నాలెడ్జ్ కమిషన్ తీసుకొచ్చి ఒక కొత్త ఏదో నాలెడ్జ్ కమిషన్ సార్ పెట్టుబడి గారి నేతృత్వంలో తీసుకొచ్చి దాంట్లో విద్యా విధానాన్ని కూడా చేర్చారు. వారికి మొత్తం ఏదో కొన్ని సంవత్సరాలు తీసుకుని మొత్తానికి వాళ్ళు తేల్చింది ఏంటి అంటే ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరం ఉంది, ఇంగ్లీష్లోనే విద్యా బోధన ఉంటే కానీ దేశం ముందుకు సాగదు అని ఏ బానిస మనస్తత్వాన్ని అయితే మనం వ్యతిరేకిస్తూ వచ్చామో అదే బానిస మనస్తత్వాన్ని మళ్ళా మనం చూపించే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ ద్వారా మాత్రమే ఈ దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధి, విద్యా అభివృద్ధి జరుగుతుందనే చివరికి ఒక కంక్లూజన్కి వచ్చారు. అందుకే నేను అనేది 1960లో వచ్చిన విద్యా విధానం తర్వాత ఇప్పుడు వచ్చిన నూతన విద్యా విధానం మాత్రమే చాలా సమగ్రంగా ఉందనే విషయం చెప్తున్నాను. అందుకని 52 సంవత్సరాలు ఒక విద్యా విధానం ఈ దేశంలో రావడానికి సమయం పట్టిందని చెప్పే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. పాలసీ వచ్చింది. ఈ పాలసీ చాలా హోలిస్టిక్గా ఉంది. స్టూడెంట్ సెంట్రిక్ అంటాము, అదేవిధంగా భారతీయ సెంట్రిక్ పాలసీ ఇది. కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో సుమారు 4 సంవత్సరాల పాటు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేసి ఈ యొక్క పాలసీని తీసుకొని రావడం జరిగింది. పాలసీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఇది ఉంటుంది. సో ఏబిఆర్ఎస్ఎం ఈ యొక్క పాలసీ గురించి ఎడ్యుకేట్ చేయటము, అదేవిధంగా దీని యొక్క ఇంప్లిమెంటేషన్లో టీచర్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఒక పని చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా సెమినార్స్ మేము నిర్వహించాము. విజయవాడ కేంద్రంగా ఈ యొక్క జాతీయ సెమినార్ అనేటువంటిది ఈరోజు రేపు ఇక్కడ ఉండబోతుంది. ముఖ్యంగా దీంట్లో ఈ యొక్క కొత్త విద్యా విధానంలో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈసీసీఈ అంటారు, 3+3+4+. మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ను ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాలు పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తి అయింది. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్లు, పునాదులు నీటిలో నానుతున్నాయి. మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. ఈ బృందంలో కరోసాన్ నిపుణులు రాధాకృష్ణ పిల్లైతో పాటు సాయిల్ అండ్ ఫౌండేషన్ ఎక్స్పర్ట్ శుభదీప్ బెనర్జీ ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోట్లో వెళ్లి మరీ నిపుణుల బృందం పరిశీలించింది. 2019కి ముందు నిర్మాణాలు కొన్ని ప్రారంభ దశలోనే ఉండగా కొన్ని ఫౌండేషన్ పూర్తి చేసుకున్నాయి, మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలకు సంబంధించి పునాదుల సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాస్కు అప్పగించింది.
ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటికి అప్పగించింది. వీరు 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. 2 బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అని తెలిపారు. చంద్రబాబు సంస్కరణల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యుత్ను ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014-2019 మధ్య కాలంలో 8 సబ్స్టేషన్లు నిర్మించడం జరిగిందని తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కనకదుర్గ నగర్లోని విద్యుత్ సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయాన్ని పరిశీలించారు. విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న సర్వీసుల గురించి, విద్యుత్ బిల్లుల కేంద్రం గురించి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గతంలో తాను పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రధానంగా విద్యుత్ సరఫరా, అంతరాయం, లో వోల్టేజ్ వంటి అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్కరణల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యుత్తును ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. 2014-19 మధ్య కాలంలో అనేక విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో సబ్స్టేషన్లను చూస్తే వాటి దరిదాపులకు వెళ్లాలన్నా భయపడే విధంగా ఉండేవని, నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సబ్స్టేషన్లు వస్తున్నాయని తెలిపారు. కనకదుర్గ నగర్ సబ్స్టేషన్ చూస్తుంటే ముచ్చటగా ఉందని, సబ్స్టేషన్ ప్రాంగణంలోని ఈఆర్ఓ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ విధానంలో సంస్కరణలంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రధానమైన సమస్య ఏ గ్రామం వెళ్ళినా కూడా కరెంటు విషయంలో అనేకమైన సమస్యలు ఉండేవి. పవర్ కట్తో పాటు రకరకాల సమస్యలు ఉండేవి. క్వాలిటీ విద్యుత్ రాకపోవటం, ఇలాంటి సమస్యల నుంచి సంస్కరణ ద్వారా ఈ వ్యవస్థని మొత్తం కూడా మార్చి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ అందే విధంగా తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో అయితే ఇలాంటి సబ్స్టేషన్, ఇప్పుడు కూడా పాత సబ్స్టేషన్ ఒకసారి చూస్తే, ఈ సబ్స్టేషన్ చూస్తే ఎంతో వ్యత్యాసం. పాత సబ్స్టేషన్లో ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది. పిల్లలైతే వెళ్తే అది షాక్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇవాళ సబ్స్టేషన్కి వెళ్తుంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెంది. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీ మురళీమోహన్ మాట్లాడుతూ, నేడు ప్రారంభించిన నూతన కార్యాలయం పరిధిలో 4 సెక్షన్లు వస్తాయని, ఒక్కో సెక్షన్లో 20,000 సర్వీసులు ఉంటాయన్నారు. ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ పేమెంట్లు అవుతున్నాయని, 3,600 సర్వీసులకు సంబంధించిన విద్యుత్ బిల్లుల యజమానులు ఇక్కడికి వచ్చి బిల్లులు కడతారన్నారు. గద్దె రామ్మోహన్ గారు మా కార్యాలయానికి వచ్చి మా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ని ప్రారంభోత్సవం చేసినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్ యొక్క పర్యవేక్షణలో ఇంకా గొప్ప మా డిపార్ట్మెంట్ నుంచి మంచి పనులు చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటాం. ఇవాళ వచ్చి మొత్తం 3,600 సర్వీసులు సార్. ఈ ప్రాంతంలో ఉండే అన్ని వినియోగదారులకి కూడా ఇక్కడి నుంచే మనం అకౌంట్స్ అన్నీ చేస్తాము. మొత్తం 4 సెక్షన్ల పరిధిలో ఇందులో వస్తాయి. ఒక్కో సెక్షన్లో 20,000 సర్వీసులు ఉంటాయి. కానీ బిల్లులు కట్టించుకునేది మొత్తం డిజిటల్ పేమెంట్స్ అయినాయి. సహజంగా 3,600 మంది వచ్చి ఇక్కడ బిల్లులు కట్టుకునేదానికి ఉంటుంది. అనంతరం డీఈపీ హరిబాబు మాట్లాడుతూ, జిల్లాలో ఏ కరెంటు బిల్లు అయినా ఈ కార్యాలయంలో కట్టుకోవచ్చని చెప్పారు. గన్నవరం నియోజకవర్గం, గన్నవరం మండలం, విజయవాడ రూరల్ మండలం, విజయవాడ తూర్పు నియోజకవర్గం వినియోగదారులు తమకు ఏ సమస్య ఉన్నా ఇక్కడకు వచ్చి అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు. కేటగిరీ మార్పు, బిల్లు మార్పు, పేరు మార్పులు వంటి వాటికి దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. ఈ జిల్లాలో ఏ కరెంటు బిల్లు అయినా ఇక్కడ కట్టుకోవచ్చు. కానీ విజయవాడ గన్నవరం కాన్స్టిట్యున్సీ, అలాగే గన్నవరం కాన్స్టిట్యున్సీలోని గన్నవరం మండలం, విజయవాడ రూరల్ మండలం, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఉన్న కన్జ్యూమర్స్ అందరూ ఇక్కడికే ఏ సమస్య పరిష్కారం ఉన్నా కానీ ఈ కార్యాలయం నుంచి
మన ఏదైనా వాళ్ళ కేటగిరీ చేంజ్ చేసుకోవాలన్నా, పేరు మార్చుకోవాలన్నా, లేదా బిల్డింగ్లు ఏదైనా కరెక్షన్లో ఉన్నా అటువంటివన్నీ ఈ నూతనంగా ఈ కార్యక్రమం జరుగుపడతాయి. దానికి ఈ కార్యక్రమం రావడానికి మన శాసనసభ్యులు గారు ఎంతో కృషి చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి సపరేట్ ధన్యవాదాలు. 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకీలక్ష్మి, కుమారుడు కేశినేని వెంకట్ పాల్గొని వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కేశినేని చిన్ని రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి కావాలని కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలను కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని నిర్మలా భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి, కుమారుడు కేశినేని వెంకట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును వారు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట మాట్లాడుతూ తన తండ్రి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారని అన్నారు. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాలు చేయటం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు 23వ డివిజన్లో బాలాగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవాళ నిర్మలా యోజన భవన్లో నాన్నగారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాలాగారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో విధంగా సహాయపడాలని, ఏదో విధంగా ఇప్పుడు కొన్ని పళ్ళు అదేవిధంగా కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి పిలిస్తే ఈరోజు నాన్నగారు ఇక్కడ రాలేపారు. అందుకే నాన్నగారి బదులు నేను వచ్చి అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. అనంతరం నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, దుర్గమ్మ ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని సూచించారు. భారీ మెజారిటీతో గెలిచి ఎన్టీఆర్ జిల్లాలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించారని పేర్కొన్నారు. ఆయన కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో ఇంకా వందలాదిగా చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళ కుటుంబం బాగుండాలని, చిన్ని గారు ఇంకా రాజకీయంగా మరి సెంట్రల్ మినిస్టర్ హోదాకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఎప్పుడు కూడా మేమందరం చిన్ని గారు అడుగు జాడలు నడుస్తూ, బోండామ్మ గారు అడుగు జాడలను నడుస్తూ మేమందరం కూడా చిన్ని గారికి అండగా తెలుగుదేశం పార్టీ 23 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ సంబంధించిన కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఆటో యూనియన్ వర్కర్స్ కానీ, బీసెంట్ రోడ్డు లెనిన్ సెంటర్ వర్కర్స్ కానీ, అలాగే మహేందర్ రాజు గారు కానీ, పరిషిబాబు రాజేష్ గారు, అస్లాం గారు, కోటి, సూర్య, రత్న, ఇలాగా చాలామంది ఇలా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా నేతకి హృదయపూర్వకంగా 23వ డివిజన్ తరపున, విజయవాడ నగరం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్ని గారికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు నగరపాలక సంస్థ, ప్రభుత్వం అన్నీ చేయాలంటే సాధ్యం కాదని, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సాయం అందించేందుకు ముందుకు రావాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు మరియు పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని సింగనగర్ 58వ డివిజన్ ఎంకే బేగ్ మున్సిపల్ స్కూల్ నందు సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఆట వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు భాస్కర్రావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని సింగనగర్ ఎంకే బేగ్ స్కూల్ నందు గత 12 సంవత్సరాలుగా 58వ డివిజన్లో సిపిఐ నాయకులు భాస్కర్రావు ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ తమ సొంత నిధులతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు నగరపాలక సంస్థ, ప్రభుత్వం అన్నీ చేయాలంటే సాధ్యం కాదని, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోటారీ కమిటీ సూచించిన విధంగా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదన్న నినాదంతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, ఆట వస్తువులు పంపిణీ చేశామని భాస్కర్రావు తెలిపారు. 58వ డివిజన్ శాఖ తరఫున చేయటం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అన్నీ కూడా పాఠశాలలో నగరపాలక సంస్థే లేకపోతే ప్రభుత్వమే అన్నీ చేయాలంటే అది సాధ్యం కాదు. ఈ రకంగా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి
పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటటువంటి స్కూల్స్, నగరపాలక సంస్థ స్కూళ్ళు, అలాగే జెడ్పీ హై స్కూల్స్, ఈ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే అదనపు సౌకర్యాలు విద్యార్థులు చదువుకునేటటువంటి దానికి అవకాశం ఎక్కువ వచ్చేదానికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వారికి సహకారం అందించడం ద్వారా నగరంలో విద్యార్థులు ఎక్కువ మంది ఈ రోజున చదువుకునేటటువంటి అవకాశం కల్పించేదానికోసం ప్రయత్నం చేయటం అనేటటువంటిది అభినందనీయం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరేటటువంటిది, నూతన ప్రభుత్వం వచ్చింది, విద్యా సంస్థలో అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేయాలి. అలాగే స్కూల్స్లో ప్రధానంగా స్కూల్స్లో డ్రిల్ టీచర్లు కానీ వివేకానంద స్కూల్లో సీట్లు కూడా దొరకటం అంతంత మాత్రంగానే ఉంది. కారణం ఏంటంటే ఆ యొక్క 2 స్కూల్స్లో కూడా ఇవాళ విద్య బ్రహ్మాండంగా, మరి కార్పొరేటర్ స్కూల్స్లో ధీటుగా కూడా అక్కడ ఉపాధ్యాయులు చదువు చెప్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆ స్కూల్స్కి సీట్ల కోసం ఎగబడుతున్నారు. ఇది మంచిదే. అలాగే ప్రభుత్వం కూడా ఈ విద్యార్థులకి అన్ని సహాయ సహకారాలు ఇవ్వాలి. వారు సంవత్సరం పుస్తకాలు ఇస్తున్నారు కానీ అవి వారికి ఎంత మాత్రం కూడా సరిపోవట్లేదు. నోట్ బుక్స్ కానీ ఏవి కూడా సరిపోవట్లేదు. కాబట్టి దానికి మేము పరిమితం చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా మరి చేయూతనిస్తున్నాము. అలాగే ప్రభుత్వం మరి ఈ యొక్క ఎంకేబీకి స్కూల్ కానీ వివేకానంద స్కూళ్ళు కానీ సరైన సౌకర్యాలు కల్పించాలి. మరి ఆ స్కూల్స్ని కొంచెం ఆధునీకరించాలని చెప్పేసి కూడా సిపిఐ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దుష్ట పాలన చర్మగీతం పాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం శుభ పరిణామమని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింత ముందుకు వెళ్తుందని ఆకాంక్షించారు. భారతదేశాన్ని విశ్వానికి గురువుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశంలో మరోసారి మోడీ సర్కారు ఏర్పడిన నేపథ్యంలో నాగలింగం శివాజీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ మహాసంకల్ప పాదయాత్రను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రారంభించారు. ముందుగా ఘాట్ రోడ్డు వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ విజయవంతంగా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో కూడా దుష్టపాలన పోయిందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. శివాజీ చేపట్టిన మహాసంకల్ప పాదయాత్ర విజయవంతంగా సాగాలని, దారిలో అపూర్వ స్వాగతాలు లభించాలని ఆకాంక్షించారు. ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉన్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరికి స్వామివారికి నమస్కారాలు ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వానికి గురువుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఈ మహాసంకల్ప పాదయాత్రలో మహిళలు, హైందవ సోదరులు పాల్గొన్నారు. శ్రీ శివస్వామీజీ గారు రావడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు దేశంలోని అద్భుతమైన పరిపాలన సాగుతూ ఉంది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని, నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఉన్న నేపథ్యంలోని రాష్ట్రంలో కూడా ఒక దుష్ట పరిపాలన పోయి ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా ఏర్పడడం శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సాహసం చేసినటువంటి నాగలింగం శివాజీకి నిజంగా అభినందనీయుడు అని చెప్పి ఈ సందర్భంగా భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, శివస్వామి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి విజయం సాధించాలని వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది. హిందువులు ఉగ్రవాదులని చెప్తుంది. ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతమొందాలి. అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందించారు. అందుకని అమ్మవారి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
పేదల పక్షపాతి కేశినేని శివనాథని దుర్గమ్మ ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ ఆకాంక్షించారు. ఎంపీ కాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు చూరగొన్నారని కొనియాడారు. ప్రజల ఆదరణతో 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారని, ఇది విజయవాడలోనే సంచలనమని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చిట్టినగర్ సెంటర్లో పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. తొలుత చిట్టినగర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నడూ లేని విధంగా 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారని అన్నారు. ఎంపీ కాకముందే కేశినేని చిన్ని అనేక సేవా కార్యక్రమాలు చేసి పేదల మదిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసేస్తే తన సొంత నిధులతో పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ను నిర్వహించారని గుర్తు చేశారు. అంతేకాక పేదల ఆరోగ్య నిమిత్తం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించారని పేర్కొన్నారు. చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. భాగంగా 3 లక్షల చిల్లరి ఓట్లతో గెలవడం చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పాదపక్షాన్ని ఉంటుందని, అదేవిధంగా చిన్ని గారు చేసిన పనులు ఆయన గెలుపు విజయానికి సాధించడానికి తోడైనాయని, అలాగే రానున్న రోజు చిన్ని గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉండు, ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండు, అష్టైశ్వర్యాలతో ఉండు, ఆ దేవుళ్ళు కూడా చల్లగా చూడాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు బాగా ఉండాలని, ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ మెడికల్ క్యాంపులే కానీ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నదాత అయినటువంటి మీరు తీసుకునే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లకు తోడుగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి చిన్ని గారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, కళ్ళజోళ్ళు, రకరకాలుగా చెప్పుకుంటూ క్యాన్సర్ బాధితులు కానీ, గుండె ఆపరేషన్ కానీ అందరికి కూడా అండగా ఉన్న చిన్ని గారు ఇంకా రోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన దేవుడు భగవంతుడు చల్లగా చూడని తెలియజేస్తూ, ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో పశ్చిమ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాయకులు 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలవకముందే కేశినేని చిన్ని పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని ప్రజలు ఇచ్చారని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు వేడుకలు చిట్టినగర్ సెంటర్లో పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా బాణసంచా పేల్చి భారీ కేకును కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాండ్రేగుల రవీంద్ర హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మహానుభావుడు, మహనీయుడు మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన ఎంపీ కాకముందు అనేక ప్రజా సేవా కార్యక్రమాలు అంటే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక అన్నా క్యాంటీన్లే కానీ, మెగా మెడికల్ క్యాంపులు కానీ, మరి ఒక క్యాన్సర్కి దాదాపు చెక్ చేసుకోవాలంటే 25,000 రూపాయలు అయ్యే ఖర్చు, దానికి కూడా ఒక ఉచితమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి ఒక సామాన్య మానవుడు 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ యొక్క క్యాన్సర్ని మిషన్లు తెప్పించి ఆ మిషన్లకి మరి ఏర్పాటు చేసినటువంటి మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ టీడీపీ నాయకులు ఉప్పూడి రాము, మద్దినేని చెంచయ్య, పొన్నాడ రాము, బి జోగేషు, ఈది పార్వతి, బొంతా సీత, దాసిరి నాగమణి, పేర్ల వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రజాసేవలో ముందుకు సాగుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు టీడీపీ నాయకులు నరసింహ చౌదరి అన్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు సందర్భంగా ఆసరా ఏ హెల్పింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రాజరాజేశ్వరిపేటలోని అరుణ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు వల్లభనేని నరసింహ చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఏపీసీఐడి స్పెషల్ పీపీ బెల్లపు సత్యనారాయణ పాల్గొన్నారు. హాజరై వేడుకలను ప్రారంభించారు. ఎంపీ కాకముందే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం వలన ఆయన సేవలను గుర్తించిన ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేశినేని చిన్ని గారి జన్మదిన సందర్భంగా విజయవాడలోని అరుణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేశినేని చిన్ని గారి పొలిటికల్ వింగ్ నుంచి వల్లభనేని చౌదరి గారు, అలాగే మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి స్పెషల్ పీపీ గారు బెల్లపు సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరిగింది. దీని సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆసరాయే హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ నున్న విఘ్నేష్, బావరాజ్ మమ్ము, కె సాయి, ఎస్ అభినవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.